క్లాస్ 5 ఈవీఎస్ మన ప్రపంచము అధ్యాయము 2 వాతావరణ మార్పు అనే పాఠ్యాంశంలో ఇంతవరకు మనం నేర్చుకున్నటువంటి అంశాలన్నిటినీ ఒకసారి పునశ్చరణ చేసుకుందాం. వాతావరణ మార్పు ఆ పాఠ్యాంశంలో వాతావరణం అంటే ఏంటి మరియు కారణాలు, వాటి ప్రభావాలు, మిగిలిన విషయాలన్నింటినీ కూడా చర్చించుకోవడం జరిగింది. వీటిలో మొదటగా వాతావరణం అనగానేమి? వాతావరణం అంటే ఒక ప్రాంతంలోని ఉష్ణోగ్రత, వర్షపాతం మొదలైన పరిస్థితులను వాతావరణం అంటారు. ఇంకో విధంగా భూమి చుట్టూ ఆవరించబడిన గాలినే వాతావరణం అని కూడా అంటారు. వాతావరణ స్థితిని తెలుసుకోవడానికి ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలిలోని తేమ మరియు గాలి చేసేటటువంటి ఒత్తిడి మిగిలిన విషయాలను బట్టి వాతావరణ స్థితిని తెలుసుకొనవచ్చు. వాతావరణ మార్పుకు గల కారణాలు ఏంటివి అని పరిశీలిస్తే అడవులను నాశనం చేయడం, గడ్డి భూములను వ్యవసాయ భూములుగా మార్చడం, రోడ్లు వెడల్పు చేయడం కోసం, పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం, ఆనకట్టును కట్టడం కోసం, ఇతర విషయాల కోసం అడవులను నరికివేయడం, పరిశ్రమలు, వాహనాల నుండి విడుదలయ్యే పొగ, దుమ్ముతో కాలుష్యం ఏర్పడడం, నీటిలోకి వ్యర్థాలు విడుదల చేయడం, ఎక్కువగా ప్లాస్టిక్ వాడకం వినియోగించడం, వ్యవసాయంలో ఎక్కువగా రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు అంటే పురుగు మందులను వాడటం, అడవును తగలబడడం, వ్యర్థాలను కాల్చడం, ఇవన్నీ కూడా వాతావరణ మార్పు కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ముఖ్య విషయం గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి మీద ఉష్ణోగ్రత రోజు రోజుకు పెరుగుతూ ఉండడాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు. అనగా ఉష్ణోగ్రతలో మార్పు ఎక్కువ అవుతూ ఉండడం. ఈ వాతావరణ మార్పు గని జరిగినప్పుడు, గ్లోబల్ వార్మింగ్ ఏర్పడినప్పుడు ఏర్పడే ప్రభావాలు ఎలా ఉంటాయో ఒకసారి ఈ అధ్యాయంలో తెలుసుకున్నాం. వాటిలో ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్, అకాల వర్షాలు, కరువు, తుఫాన్లు, సునామీలు, ధ్రువ ప్రాంతాల్లోని మంచు కరగడం, ఆ కరగడం వల్ల తీర ప్రాంతాలలో మునిగిపోవడం, నీటిలోని మొక్కలు, జంతువులు నశించడం, పంటల దిగుబడి తగ్గడం, రకరకాల వ్యాధులు రావటం. తర్వాత హరిత ప్రపంచం. హరిత ప్రపంచం అంటే మొత్తం అడవులు భూమికి ఊపిరితిత్తుల్లాగా ఉంటాయి. మనకు ఆహారము, బట్టలు, ఇంధనము, నివాసము అన్నీ కూడా మొక్కలు అనగా అడవులు, చెట్ల నుంచినే లభిస్తుంది. ఇవే కాకుండా పక్షులకు, జంతువులకు అడవులు ఆవాసాలుగా ఉంటాయి. జీవావరణ సమతుల్యతను కాపాడుతాయి. నేల కోతను కూడా అరికడతాయి. కాబట్టి మనం మొత్తం మొక్కను పెంచడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ఈ హరిత ప్రపంచంలో అనే అంశంలో తెలుసుకున్నాం. ఈ వాతావరణ మార్పును ఏ విధంగా నివారించవచ్చు? మనం వాతావరణ మార్పును నివారించాలి అంటే మొట్టమొదట చేయదగినటువంటిది మొక్కలను పెంచడం. ఖాళీ ప్రదేశాలు అన్ని చోట్ల విరివిగా మొక్కలను పెంచాలి. అలాగే పునర్వినియోగ వస్తువులను వాడడం, అంటే ఒకసారి వినియోగించిన మరలా వాటిని వినియోగించడానికి వీలుండేటటువంటివి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, తడి పొడి వ్యర్థాలను వేరు చేయడం, తడి వ్యర్థాల నుంచి కాంపోస్ట్ ఎరువును తయారు చేయడం, వ్యవసాయంలో రసాయనాల వాడకాన్ని తగ్గించడం, పండగలను పర్యావరణ హితంగా జరుపుకోవడం, ప్రజా రవాణాను వినియోగించడం, పరిశ్రమలు, వాహనాల నుండి విడుదలయ్యేటటువంటి వ్యర్థాలను తగ్గించడం.
ఇవన్నీ చేసినప్పుడు వాతావరణంలో మార్పు కూడా మనం నిరోధించిన వారం అవుతాం. ఇక మీరు చూసినటువంటిది గ్రేటా థన్బర్గ్. గ్రేటా థన్బర్గ్ అనే ఆమె ఒక పర్యావరణ కార్యకర్త. ఈమె స్వీడన్ దేశానికి చెందినటువంటి కార్యకర్త. 2018లో ఐక్యరాజ్య సమితిలో వాతావరణ మార్పు అనేటువంటి అంశం మీద తన ప్రసంగాన్ని వినిపించింది. ప్రపంచం మొత్తానికి పర్యావరణం వల్ల జరిగేటటువంటి అనర్థాలను తెలియజేసినటువంటి కార్యకర్తగా, పర్యావరణ కార్యకర్తగా పేరు పొందినటువంటి వ్యక్తి గ్రేటా థన్బర్గ్. తరువాత చిప్కో ఉద్యమం. చిప్కో ఉద్యమం అనేది 1970 సంవత్సరంలో భారతదేశంలో వచ్చినటువంటి ఉద్యమం. ఇది ముఖ్యంగా అడవుల నరికివేతను అడ్డుకోవడం జరిగింది. ఈ ఉద్యమంలో చిప్కో అంటే హిందీలో హత్తుకోవడం అని అర్థం. చెట్లను కొట్టకుండా చెట్లను హత్తుకోవడాన్ని చిప్కో ఉద్యమంలో ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ ఉద్యమం బాగా విస్తరించి భారతదేశం మొత్తము వ్యాపించి పర్యావరణం యొక్క ఆవశ్యకతని ప్రజలకు తెలియజేసేటట్లు చేసినటువంటి ఉద్యమం చిప్కో ఉద్యమం. నెక్స్ట్ పర్యావరణ హితం. పర్యావరణ హితం అంటే పర్యావరణానికి మేలు చేసేటటువంటివి. మనం ఎలా పర్యావరణ హితంగా మనం వినియోగించుకోవాలి అని చూస్తే, ప్లాస్టిక్ బాటిళ్ళ బదులు స్టీల్ బాటిళ్ళు, గ్లాసులు వాడదాం. మార్కెట్కి వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ కవర్లకు బదులు గుడ్డ, జనపనార, కాగితపు కవర్ను తీసుకెళ్ళడం. కాగితాన వృధాను అరికడదాం. ఎందుకంటే కాగితం చెట్టు గుజ్జుతో తయారవుతుంది కాబట్టి. తాజా కూరగాయల కోసం వంటింటి తోటను పెంచుదాం. కృత్రిమ ఎరువుల బదులు సహజ ఎరువులను వాడదాం. తడి చెత్తని, పొడి చెత్తని వేరు చేద్దాం. ఇలాగే పర్యావరణ హితంలో పండగనప్పుడు మనం ఏ విధంగా చేసుకుంటామో ఒకసారి చూస్తే, మట్టితో చేసిన వినాయక ప్రతిమను ఉపయోగించడం. దీపావళి, నూతన సంవత్సర సందర్భంగా సాంప్రదాయ దీపాలను వెలిగించడం. టపాసులు కాల్చడాన్ని మానేస్తాం. దేవాలయాలు, పండగలు, పెళ్లిళ్లలో పర్యావరణ హితంగా అలంకరణ చేయడం అంటే ఆకులతోనూ పువ్వులతోనూ అలంకరణ చేయడం. పండుగలు, పెళ్లిళ్లలో భోజనానికి అరటి ఆకుల్నే వాడుదాం. ప్లాస్టిక్ ప్లేట్లని వాడకాన్ని నివారిద్దాం. ఈ విధంగా చేయడం వల్ల మనం వాతావరణ మార్పును పర్యావరణ హితంగా చేసిన వారం అవుతాం. ఈ అంశాలన్నీ కూడా మనం ఈ అధ్యాయంలో వాతావరణ మార్పు అనేటువంటి అధ్యాయంలో నేర్చుకోవడం జరిగింది.